హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు చూసేటప్పటికి నేను చూపించే శారీస్ ఏమైనా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శారీస్ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్స్ వచ్చేస్తాయి. ఇక ఫుల్ డీటెయిల్గానైతే శారీస్ని చూసేద్దాం. మన ఛానల్ కూడా త్వరలో 7000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వబోతుందండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ప్రతిరోజు కూడా ఇప్పుడు చూపించే శారీ కలెక్షన్ కంటే కూడా ఎక్కువ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. డైలీ ఎక్కువ శారీ కలెక్షన్ని తక్కువ టైంలో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా అన్ని శారీస్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా అయితే ఒక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న బ్యూటిఫుల్ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. అలాగే చెప్పడం మర్చిపోయానండి, మీకు ఏ రేంజ్లో శారీస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ ప్రైస్లో ఉన్న శారీస్ని తీసుకురావాలా లేదా తక్కువ ప్రైస్లో ఆఫీస్ వేర్ లేదా డైలీ వేర్ శారీ కలెక్షన్ కావాలా అన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ శాతం నేను ఇలాంటి ఫ్యాన్సీ శారీ కలెక్షన్నే తీసుకొస్తున్నాను కదా, అసలు మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది మెన్షన్ చేస్తే నేను ముందు మీకోసం అలాంటి కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను. ఇక లేట్ చేయకుండా శారీని చూసేద్దాం. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళునైతే ముందుగా చూపిస్తాను. ఈ పళ్ళుని చూస్తున్నారు కదా, పళ్ళు చివరిలోనైతే ఇలా చీర కొంగులు అయితే ముడి వేసున్నాయి. శారీలో వచ్చిన దారాలతోనే ఈ ముడులు అయితే వేసున్నాయండి. నీట్గా వచ్చాయి, చూస్తున్నారు కదా ముడులు కూడా. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక శారీకి వచ్చిన పళ్ళు అయితే 1/2 మీటర్ అంత ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఫంక్షన్ వేర్గా అయితే శారీ అయితే చాలా బాగుంటుందండి. మంచి లుక్ అయితే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా బెస్ట్గా కనిపిస్తారండి అందులోనైతే. ఇక పళ్ళు చూస్తున్నారు కదా, మనకి పళ్ళు అయితే మొత్తం కూడా ఇలా రెడ్ అండ్ గోల్డ్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. ఈ పళ్ళులో కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే సింపుల్గా వచ్చేసింది. చెక్స్ డిజైన్ ఉండి మధ్యలో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ 1/2 మీటర్లో కూడా మొత్తం ఇదే డిజైన్ అయితే ఉంటుందండి. తర్వాత నుంచి అయితే మనకి శారీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మరీ స్టిఫ్గా అలా అయితే లేదు. ఇక్కడ నేను చూపిస్తున్న శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది. వేరే క్యాటలాగ్లోనైతే ఒక్కొక్క కలరే ఉంటుంది, కానీ చాలా కలర్స్ అయితే ఈ శారీ డిజైన్లోనైతే అవైలబుల్గా ఉన్నాయండి. నేను వీలైనన్ని లింక్స్ని అయితే వీడియో కింద యాడ్ చేస్తాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని చూసి అయితే ఆర్డర్ని చేయండి. ఇక శారీకి వచ్చిన బార్డర్ని చూస్తున్నారు కదా, ఇక్కడ బార్డర్ వచ్చేసి అయితే మొత్తం ఇలా డిఫరెంట్ డిజైన్లోనైతే వచ్చేసింది. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి మనకి 6 ఇంచెస్ వరకే ఉంటుంది. మరి పెద్ద బార్డర్ కాదు, అలానే చిన్న బార్డర్ కూడా కాదు, మీడియంగా ఉంటుంది. శారీ కట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ బెస్ట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క క్యాటలాగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉందండి. నేనైతే లింక్స్ని ఇచ్చేస్తాను. వీలైనన్ని పిక్స్ని కూడా వీడియోలో అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకు అక్కడే కనిపిస్తుంది. శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. అండర్ 850 రూపీస్ రూపే మనకైతే శారీ వచ్చేస్తుంది. శారీ మధ్యలోనైతే ఇలా మంచి గోల్డ్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. అలానే ఎల్లో షేడ్లో అయితే ఉండదండి. ఇలా మనకి గోధుమ కలర్ అంటాం కదా, ఆ షేడ్లోనైతే అలాగే ఎల్లో మిక్సింగ్ జరీతో అయితే శారీ ఉంటుంది. డిజైన్ కూడా చూడండి, సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉందండి. శారీలో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. పైకి వచ్చేసేసరికి చూస్తున్నారు కదా, మంచి రెడ్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసిందండి. ఒక 3 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది. ఈ 3 ఇంచెస్ బార్డర్లో కూడా ఈ విధంగానైతే డిజైన్ వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే బెస్ట్గా ఉందండి. నేనైతే ఈ శారీని హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఆర్డర్ చేసిన తర్వాత కూడా రిటర్న్ చేయరండి, అంత బెస్ట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగా వచ్చేసింది. శారీ వచ్చేసి అయితే బనారసీ సిల్క్ శారీ అండి, చాలా బాగుంది. లైట్ వెయిట్గా కూడా ఉంది, మరి వెయిట్ అయితే లేదు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. శారీ లెంత్ అయితే 5.5 మీటర్స్ కంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంది, కానీ తక్కువ అయితే లేదండి, పెద్దగానే వచ్చేసింది శారీ. మీలో ఎవరైనా ఫ్రాక్ని కుట్టించుకోవాలి అన్నా కానీ ఈ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుందండి. అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఇక శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, అంత తేడా అయితే ఏమీ ఉండదు. ఇందులో కలర్ పోయే ఛాన్స్ కూడా ఏమి ఉండదండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ మధ్యలో వచ్చిన డిజైన్ వచ్చేస్తుంది. పై బార్డర్ కింది బార్డర్ కూడా వచ్చేస్తుంది. శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే సేమ్ మనం పళ్ళులో చూసాం కదా, గోల్డ్ అండ్ రెడ్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. ఈ శారీకి మంచి ఈ బార్డర్లో వచ్చిన రెడ్ షేడ్తో బ్లౌజ్ని పేరప్ చేసుకుంటే శారీ లుక్ అయితే ఇంకా రిచ్గా కనిపిస్తుందండి.
ఇవాళ రేపు అందరి దగ్గర వర్క్ బ్లౌజెస్ అయితే అవైలబుల్గానే ఉంటున్నాయి కదా. మీషోలో కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా ఉంది. నేను రెడ్ కలర్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ డీటెయిల్ వీడియో కూడా లింక్ నేనైతే ఇచ్చేస్తానండి. ఒకసారి మీరు బ్లౌజ్ కలెక్షన్ని చూడండి. మీకు నచ్చిన బ్లౌజ్ ఉంటే ఆర్డర్ని చేయండి. శారీకి సూట్ అయ్యే లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ బార్డర్ అయితే మంచి రెడ్ కలర్లో వచ్చింది బ్లౌజ్కి. మధ్యలో కొంచెం లైట్ షేడ్లోనైతే రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉంటుంది కాబట్టి మనకి లైట్ షేడ్లో కనిపిస్తుంది. మీరు వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే ఈ బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసింది. పై బార్డర్ కింది బార్డర్ కూడా ఈ బ్లౌజ్కి అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి. బ్లౌజ్ని అయితే చక్కగా కుట్టించేసుకోవచ్చండి. 1 మీటర్ ఉంది. కాకపోతే బార్డర్లో వచ్చిన సేమ్ కలర్నే బ్లౌజ్గా కుట్టించుకుంటే శారీ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఇక మరొక బ్యూటిఫుల్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు తీసుకొచ్చిన శారీ కలెక్షన్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉందండి. బెస్ట్ ప్రైస్లోనైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందు కూడా నేను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది ప్లీజ్ తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీ ముందుకు కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. లేట్ చేయకుండా ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో డైమండ్ వర్క్ శారీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. డిఫరెంట్ డిజైన్స్తో అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శారీ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అందుకనేసి అయితే నేను శారీని తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేను రీసెంట్ వీడియోస్లలో కూడా నేను డైమండ్ వర్క్ శారీ కలెక్షన్ని షేర్ చేస్తూనే ఉన్నాను. నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చేసింది. మంచి పార్టీ వేర్ కలెక్షన్గా అయితే శారీ ఉంటుందండి. అందుకనేసి అయితే శారీని తీసుకొచ్చాను. ఈ శారీ క్యాటలాగ్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. దగ్గరగా 8 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా. ఇక్కడ పళ్ళులో ప్రత్యేకంగా డిఫరెంట్ డిజైన్ అంటూ ఏమీ ఉండదండి. మనకి ఇలా బార్డర్లో వచ్చిన లైన్ ఉంది కదా, అదే బార్డర్ అయితే మరొక లైన్గా అయితే వచ్చేస్తుంది. పళ్ళులో మధ్యలో మొత్తం కూడా బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంటుంది. పళ్ళుకి అటు చివర్లో ఇటు చివర్లోనైతే వైట్ టాజల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ చూస్తున్నారు కదా, మంచి షైనింగ్తో అయితే ఉందండి. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక 2 ఇంచుల తర్వాతనైతే మనకి 2 నుంచి 3 ఇంచుల తర్వాతనైతే ఇలా ఒక బటర్ఫ్లై అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా బార్డర్లో మొత్తం కూడా ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేస్తుందండి. బార్డర్ వెడల్పు అయితే బటర్ఫ్లైస్ కాకుండా మధ్యలో వచ్చిన బార్డర్ వెడల్పు ఉంది కదా, ఒక 3 ఇంచెస్ ఉంటుంది. మరి పెద్దగా అయితే ఉండదు. ఇక్కడ పళ్ళులో చూస్తున్నారు కదా, 2 లైన్స్లోనైతే మనకి బార్డర్ వచ్చేసింది కదా, అదే డిజైన్ అయితే ఉంటుంది. తర్వాత నుంచి మొత్తం కూడా శారీనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా పెద్దగా పళ్ళులో డిజైన్ అంటూ ఏమీ ఉండదండి. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ శారీకి అయితే పళ్ళు వరకు మనకి పై బార్డర్ ఎండ్ అయ్యే వరకు కూడా కొన్ని శారీస్కి డిజైన్స్ వస్తాయి కదా, ఈ శారీకి అయితే అలాంటి డిజైన్ ఏమీ రాలేదండి. ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. పై బార్డర్ కింది బార్డర్ వచ్చేస్తుంది కానీ మధ్యలో డిజైన్ అంటూ ఎలాంటి డిజైన్ అయితే రాదు. ఇక శారీకి కింది బార్డర్ చూస్తున్నారు కదా, ఇక్కడ బటర్ఫ్లైస్ డిజైన్ అయితే నీట్గా ఉందండి. మంచి షైనింగ్తో ఉంది. ఇక్కడ శారీ కలర్ వచ్చేసి అయితే నావీ బ్లూ షేడ్లోనైతే తీసుకొచ్చాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చి అయితే తీసుకున్నాను. ముఖ్యంగా ఇలాంటి నావీ బ్లూ షేడ్ లేదా మెరూన్ షేడ్ అలాగే బ్లాక్ కలర్ శారీ మీద అయితే ఈ డైమండ్ వర్క్ అయితే మంచి షైనీగా కనిపిస్తుంది. అందుకనేసి అయితే నేను ఈ కలర్ని తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, శారీ సెంటర్లో ఎలాంటి డిజైన్ అయితే ఉండదు. పై బార్డర్ కూడా 2 మీటర్ల వరకు డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా అయితే బార్డర్కి ఈ డైమండ్ వర్క్ బార్డర్ ఎండ్ అయిన తర్వాత మనకి ఒక పైపింగ్ కూడా వచ్చేసింది, సిల్వర్ పైపింగ్. పళ్ళుకి పై బార్డర్ కింది బార్డర్కి అయితే ఈ పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇక్కడ శారీ లెంత్ అయితే తగ్గదండి. అన్ని శారీస్ ఉన్నట్టుగానే పెద్దగానే ఉంటుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. మామూలుగా కట్ వర్క్ వచ్చిన శారీస్ మాత్రమే అలా తగ్గుతాయి లెంత్ అయితే. ఈ శారీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మొత్తంగా కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎండింగ్ పార్ట్లో ఏంటంటే ఒక 1/2 మీటర్ కొంచెం ఎక్కువ అయితే ప్లెయిన్ పార్ట్ వచ్చింది. తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. ఎక్కడ ప్లెయిన్ అయితే రాదు. ఇక్కడ మనకు ఒక 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగా ప్లెయిన్ వచ్చిందని చెప్పాను కదా, చెక్కుడు కొంగు కాడ. అక్కడ నుంచి కూడా ఈ లేస్ అయితే ఉంటుంది కాబట్టి చక్కగా పైపింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్
అలాగే శారీ కూడా ఒకటే ఫ్యాబ్రిక్తో ఉంటుంది కాబట్టి మీకు నచ్చినంత బ్లౌజ్ని తీసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని శారీకి ఉంచుకున్నారంటే శారీ కూడా కొంచెం పెద్దగా పెరుగుతుంది. ఇక్కడ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి ఈ విధంగానైతే బటర్ఫ్లై డిజైన్ వచ్చేసిందండి. మంచి డైమండ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి అయితే 90 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుందంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు తక్కువ పడుతుందన్న తక్కువ తీసుకొని మిగిలిందంతా కూడా శారీకి అయితే ఉంచేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగానైతే హ్యాండ్స్కి సెట్ చేసుకోవడానికి అయితే ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేసింది. శారీకి కింది బార్డర్ సైడే ఈ డిజైన్ అయితే ఉంటుందండి. పైన అయితే ఏ డిజైన్ అయితే రాదు. మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ కూడా వచ్చేసింది. బ్లౌజ్ అయితే నీట్గా ఉందండి. శారీ అయితే బెస్ట్గా ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్ అని చెప్తాను. అండర్ 550 రూపీస్ లోపే మనకైతే శారీ వచ్చేస్తుంది. మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్నా, పెట్టుబడులకైనా, లేదా ఫంక్షన్ వేర్గా మంచిగా సింపుల్గా కట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మరి నేను చూపించిన ఈ డైమండ్ వర్క్ శారీ నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. అలాగే మీకు ఒకే వీడియోలో ఒక 4-5 డైమండ్ వర్క్ శారీ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. నేను అన్ని శారీస్ని కూడా అదే విధంగా తీసుకొస్తాను. అలాగే కాటన్ శారీస్ కూడా మీషోలో చాలా ఉన్నాయి కదా, సమ్మర్ కూడా వచ్చేసింది కదా, సమ్మర్లో కాటన్ శారీ కలెక్షన్ కావాలన్న వాళ్ళు చాలా వరకు ఉంటారు. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. నేను త్వరలోనైతే ఆ వీడియోని కూడా తీసుకొచ్చేస్తాను. అన్ని కాటన్ శారీస్ని ఒకే వీడియోలో తీసుకొచ్చేస్తాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ అండి. మీషోలో మంచిగా ట్రెండింగ్లో ఉన్న శారీ, అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేస్తుంది. శారీ అయితే పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళు అయితే పెద్దగా ఏమీ రాలేదండి. ఒక 1/2 మీటర్ వరకు ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయి. లైట్ బ్రౌన్ షేడ్లో అలాగే యాష్ కలర్ షేడ్లోనైతే ఈ లైన్స్ ఉంటాయి. చివర్లోనైతే ఈ శారీలో వచ్చిన దారాలతోనే ఇలా కొంగుముళ్ళు అయితే వేసి ఉన్నాయండి. మొత్తం కూడా ఇక శారీ డిజైనే ఉంటుంది. ఇక్కడ శారీ ఏంటంటే మంచి ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ బాగుంటుందండి. ఈ శారీ అయితే చూడడానికంటే కూడా ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకొని శారీని కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. అందుకనేసి అయితే నేను ఈ శారీని తీసుకొచ్చాను. ఇక్కడ శారీకి వచ్చిన కింది బార్డర్ చూస్తున్నారు కదా, కింది బార్డర్ ఒక 3 ఇంచుల వరకు ఉంటుంది. పై బార్డర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న శారీలోనైతే డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి. అలాగే ఈ శారీ క్యాటలాగ్లో ఉన్న శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. ఒక శారీలో వచ్చిన డిజైన్ మరొక శారీలో రాకుండా డిఫరెంట్గా అయితే వచ్చేసింది. చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. నేను చూపించే కలరే కాకుండా అందులో ఒక 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. శారీ పై బార్డర్ కూడా చూసారు కదా, సేమ్ గానైతే వచ్చేసింది. మధ్యలోనైతే డిఫరెంట్ డిజైన్ ఉందండి. అన్నీ కూడా లైట్ కలర్స్తోనైతే ఇక్కడ డిజైన్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది. డిఫరెంట్గా అయితే ఉందండి. శారీ కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ శారీ బెస్ట్గా ఉంటుంది. శారీ మొత్తం కూడా కొంచెం లైట్ షేడ్లో అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉంటుందండి. శారీ కలర్ పోయే ఛాన్స్ ఉండదు, ముడత కూడా రాదండి. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి షైనింగ్తోనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. మొత్తం కూడా డిజైనే వచ్చేసింది. ప్లెయిన్ అయితే శారీలో రాదండి. మంచి బ్రౌన్ షేడ్లోనైతే శారీలో మధ్యలో డిజైన్ నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎండింగ్ పార్ట్ వరకు కూడా చూస్తున్నారు కదా, మొత్తం డిజైనే ఉందండి, ప్లెయిన్ అయితే లేదు. ఈ శారీ ప్రైస్ కూడా మనకి 550 రేంజ్లోనే వచ్చేస్తుంది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని చూస్తున్నారు కదా, బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ దాకా వచ్చిందండి. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు బ్లౌజ్ను పెట్టి కుట్టించుకోవాలి అన్న సరిపోతుందండి. ఇక్కడ మొత్తం కూడా ఫ్యాబ్రిక్లో సెల్ఫ్గానైతే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి. బ్లౌజ్ మొత్తంగా కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. 1 మీటర్ దాకా అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్. శారీలో వచ్చిన బార్డర్ అయితే బ్లౌజ్కి రాదండి, ఇదే విధంగా ఉంటుంది. చక్కగా శారీలో వచ్చిన బ్లౌజ్ను కుట్టించుకుంటే మాత్రం శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఈ శారీని కూడా హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. చూపించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక ఈరోజు చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో ప్లీజ్ మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఎలాంటి శారీ కలెక్షన్ కావాలి, అలాగే ప్రతి వీడియోలో ఎలా శారీస్ని చూపించాలన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అదే విధంగానైతే కలెక్షన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు చూపించిన శారీస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.